నాకేం ఆగుతలేదు. ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దేవుడి సినిమా, ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దయ సినిమా, తర్వాత దేవుడి సినిమా. ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దయ సినిమా, తర్వాత దేవుడి సినిమా. అందులో ఎందుకో తెలుసా, మరో కలియుగ రాముడు నాడు, మరో కలియుగ కృష్ణుడు నాడు, మరో కలియుగ భీముడు నాడు, మరో కలియుగ దేవుడు నాడు ప్రభాస్. ఆయన లేకపోతే సినిమా ఏడుగొండలా ఎక్కడలా గోవిందా గోవిందా. ప్రభాస్ కోసమే. ప్రభాస్ వస్తే డబ్బులే డబ్బులు. హైలైట్స్ ఏందో తెలుసా, రెండు హైలైట్స్. ఒకటి హీరోయిన్ నడుము, రెండోది ప్రభాస్ కళ్ళు. ఆ రెండు లేకపోతే ఏడుగొండలా ఎక్కడలా గోవిందా గోవిందా. వాళ్ళు ఉన్నారు చావాటికి, ఆ రెండు కాడొస్తున్నాయి చావాటికి. బయట ఎండ కొడుతుంది, లోపల డబ్బులే డబ్బులు. ఇండస్ట్రీలో కుబేరుడు అయిపోయాడు, కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇష్టన్నా నాకు గారా ఈ రెండే గాని వచ్చినాయి. హీరోయిన్ నడుము గాని వచ్చింది, ప్రభాస్ కళ్ళ గాని వచ్చినాయి. మిగతా మొత్తం గారాలు నాకు. తీసే చూసినా, మూసుకొని చూసినా, తెరుచుకొని చూసినా రెండే కానొస్తాయి. ఈ కన్నుకేమో హీరోయిన్ నడుము కానొస్తుంది, ఈ కన్నుకే ప్రభాస్ కళ్ళు కానొస్తున్నాయి. మిగతా మొత్తం కనరాట్లేదు. ఇక మీరు చెప్పరు ఈసారి మీరు చెప్పరు. సూపర్. ఐ లవ్ యూ.